ఏమండి ఎగ్జిబిటర్లు బాగానే ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఉన్నారు, ప్రొడ్యూసర్లు బాగానే ఉన్నారు. ఒక నలుగురు ముగ్గురు దగ్గర ఈగోలతో గొడవలు తప్ప నిజమైన ఎగ్జిబిటర్ పెద్ద సినిమా వేయకూడదు అనుకోవట్లేదు. నిజమైన డిస్ట్రిబ్యూటర్ సినిమా పెద్ద సినిమా ఇవ్వకూడదు అనుకోవట్లేదు. ప్రొడ్యూసర్ సినిమాని ఆల్రెడీ యూజర్ మనీతో సినిమా తీశాడు. సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమా మాకు వరప్రసాద్ తర్వాత ఒక వరంలాగా ఈ సినిమా వస్తే మళ్ళీ ఎగ్జిబిటర్లో బాగుంటాము, బాగుపడతాము, చక్కగా హ్యాపీగా ఉంటామని అందరం కోరుకుంటున్నాము. కనుక దాంట్లో ఎక్కడా గొడవ లేదు. ఒక మైత్రికి వెంకటేశ్వర క్రియేషన్స్కి ఉన్న యూగోల వల్ల వచ్చిన ప్రాబ్లమే తప్ప మైత్రిలో సినిమా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇదే ప్రాబ్లం చేస్తున్నారు. హరిహర విరమలకు ఇదే ప్రాబ్లం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఒకటి అంటే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే టార్గెటెడ్ ఆఫ్ చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా? అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, కావాలని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రతిదానికి ఆయన అందరూ వాడు మంచివాడు, 10 మందికి ఉపయోగపడేవాడిని తీసుకొచ్చి ఆయన మంచితనానికి మీరు అలుసుగా తీసుకుంటున్నారా అనేది ఇది ఆపటానికి ప్రయత్నం చేసేవాడికి వార్నింగ్. ఇది ఆపటానికి ప్రయత్నం చేసేవాడికి వార్నింగ్. మళ్ళా చెప్తున్నా, మీరు పెద్ద సినిమాని రిలీజ్ చేయడానికి మీకు పర్సంటేజ్కి సంబంధం ఏముంది? పర్సంటేజ్ అనేది అది నిరంతర ప్రక్రియ. మేము 2007లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆ రోజు మీరు రెంట్లే కావాలి, పర్సంటేజ్ వద్దన్నారు. తర్వాత పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చారు. ఓకే, పర్సంటేజ్ సిస్టంలో మాట్లాడుకుందాం, తప్పులేదు. ఎగ్జిబిటర్ ఇబ్బందులు ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఇబ్బందులు ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఇబ్బందులు ఉన్నాడు. మనం మనీ ఎక్కువ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు జీవో వస్తే మేము రేట్లు అమ్మం అనేది మీ తప్పు. ఫస్ట్ మీరు మామూలుగా ఇంకొకటి ఏంటంటే మేము పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, లేకపోతే సినిమా వేయను అని అనడం మీ తప్పు. రెండోది, మీకు రేటు ఎలా కావాలి, మల్టీప్లెక్స్లకి ఏంటి, మీకేంటి, ఏ క్లాసులకి ఏంటి, బి క్లాసులకి ఏంటి, సి క్లాసులకి ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, మీరు ఛాంబర్లోని కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు వచ్చి అందరూ కాఫీ షాప్లో కూర్చుంటారుగా, అందరూ ఒక్కడే మాట్లాడుకుంటారుగా. మీకు ఇప్పుడు పెద్ద సినిమా వస్తాడు గుర్తొచ్చిందా? హరిహర వీరమల్లు వస్తాడు గుర్తొచ్చిందా? వార్ 2 వస్తాడు గుర్తురాలే? మీకు వరప్రసాద్ వచ్చింది, వరప్రసాద్ మీరే చేశారు సినిమా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సునీల్ గారు చూస్తూ ఇక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ చెప్తారు. చంద్రబాబు గారు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తారు. ఈజ్ నాట్ రాంగ్. మీరు వన్ సైడ్ ఉండండి. ఎగ్జిబిటర్లకు న్యాయం చేయాలా, ఎగ్జిబిటర్ వైపు ఉండండి. డిస్ట్రిబ్యూటర్లో న్యాయం చేయాలా, డిస్ట్రిబ్యూటర్ వైపు ఉండండి. మిమ్మల్ని పెద్ద మనసుగా ఎవరు రమ్మని చెప్పరా. మాకు చిన్న సినిమా నిర్మాతలు, పెద్ద సినిమా నిర్మాతలు అందరూ బాగుండాలి. సినిమాని అక్కడ పెద్ద సినిమాలకి పాన్ ఇండియా సినిమాలు ఇంటర్నేషనల్ హబ్ అవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి అది ఇంటర్నేషనల్గా తీసేటప్పుడు సో మెనీ మూవీస్ రేటు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆ బడ్జెట్లో మాకు రేటు పెరగాలి. చిన్న సినిమాలు పర్సంటేజ్ సిస్టమ్ ఆడాలి. మీరు రెంట్ అంటున్నారు, తప్పులేదు. పర్సంటేజ్ అంటున్నారు, తప్పులేదు. మీరు ఎలా మాట్లాడుకుందామన్నా కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు ఈరోజు జియో టికెట్ రావాలా, టికెట్ వచ్చి రేటు పెంచాలి. మీరు అంటున్నారు మాకు 1000 రూపాయలు బెనిఫిట్స్ అమ్మితే వాళ్ళకు వచ్చి 4 లక్షల మన 47% ఇస్తున్నారు. మాకు వచ్చి ఏమీ లేదు, మాకు 10,000 5,000 రెంట్ ఇచ్చేస్తున్నారు. ఇది తప్పు. మీరు దాన్ని అడగండి. ప్రీమియర్ షోకి మాకు 20% ఇవ్వండి, వాళ్ళకి ఎలాగ ఇస్తున్నారో మాకు ఇవ్వండి, మాకు ఆ పర్సంటేజ్ సిస్టంలో ఇవ్వండి. ప్రీమియర్ షోకి రేట్లు పెరిగితే మాకు హైప్ ఇవ్వండి, మాకు రేట్లు పెంచితే మేము అమ్ముతున్నప్పుడు మాకు హైప్ ఇవ్వండి, మాకు ఇగో రెంట్ సరిపోవట్లేదు పెంచండి, పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు మాకు ఈ రేట్ ఇవ్వండి, రెంట్ ఇవ్వండి. మన పర్సంటేజ్ జనవరి 1 నుంచి 2027 చేసుకుందామా? ఈసారి మాట్లాడుకుందాం, కూర్చుందాం, పక్కాగా మాట్లాడుకుందాం, పక్కా ప్లాన్ చేసుకుందాం. మనం పెద్ద సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు. పెద్ద సినిమా వాళ్ళు ఎప్పటికీ ప్రొడ్యూసర్ ఆల్రెడీ తెలియక పెట్టేశాడు. ఇప్పుడు మనం పర్సంటేజ్ సిస్టమ్ అడిగితే 70 కోట్లు లాస్లోకి వెళ్ళిపోతాడు అని కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. ఎగ్జిబిటర్ ఎంత అవసరమో, డిస్ట్రిబ్యూటర్ ఎంత అవసరమో, ప్రొడ్యూసర్ కూడా అంతే అవసరం. మనం కూర్చొని మాట్లాడుకోవాల్సింది. మీరు వచ్చి వన్ సైడ్ మాట్లాడతారు, వాళ్ళు వచ్చి వన్ సైడ్ మాట్లాడతారు, మధ్యన వచ్చి బాడీ సేవింగ్ చేస్తారు. సునీల్ గారు ఏంటంటే ఆయన తప్పు కదండి అది. ఇప్పుడు వంశీ గారు మాట్లాడిన మాటలేంటి? మీకు మల్టీప్లెక్స్లు ఉన్నా ఎక్కడున్నా మీరు మల్టీప్లెక్స్లో కడదామని చూస్తే సింగిల్ స్క్రీన్కి శత్రువు ఇవ్వాలంటే మీరే. మల్టీప్లెక్స్ కట్టిన తర్వాత సింగిల్ స్క్రీన్ శత్రువు మీరే అని చెప్పాడు. తప్పేముంది? అది దానికి మీరు చెప్పండి, నేను కాదని చెప్పండి. అంతేగాని బాడీ సేవింగ్ ఎలా చేస్తారు మీరు? వ్యక్తిగత మాట్లాడొచ్చా? తప్పు కదా అది. ఆయన ప్రతి మాట్లాడే మాట అక్షర నిజం. వంశీ మాట్లాడే మాట ప్రతి దాంట్లో నిజం ఉంది, కష్టం ఉంది. మీరు రవి గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. మీరు కూర్చోండి, మాట్లాడండి. ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడలేంది, ఇప్పుడు పెద్ద సినిమా కాడకి ఎందుకు వచ్చింది? ప్రతిసారి చిరంజీవి ఫ్యామిలీనే టార్గెట్ ఎందుకు చేస్తారు? ఇదేం కరెక్టా? పెద్ద సినిమా ఆపడం ఎవరి తరమో కాదు. పెద్ద సినిమా మొత్తం ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లు పడతాయి. థియేటర్లో వేసుకునేవాడు అదృష్టవంతుడు, వేయలేని వాడు దురదృష్టవంతుడు.
దానికి ఎగ్జిబిటర్ ఎప్పుడు కూడా సుముఖంగా లేడు. ఎందుకంటే మాకు జనవరి తర్వాత రెంట్లు లేవు, డిఆర్లో మేము కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎగ్జిబిటర్ సినిమా వేయడానికే సుముఖంగా ఉన్నాడు.